వదిన వెళ్తున్నావు కదా, ఇక మీ అమ్మ చీరలు కూడా ఉన్నాయి, తీసుకెళ్ళండి. చాలా రోజుల నుండి నా బీరువాలోనే ఉంటున్నాయి. ఇంకెన్ని రోజులని పెట్టుకోవాలి బీరువాలో? ఇప్పటికే మీ అమ్మ చనిపోయి 1.5 సంవత్సరం పైన అవుతుంది. అప్పటి నుండి నా బీరువాలోనే ఉన్నాయి. నీకు కావాలంటే ఏమో తీసుకెళ్ళు, లేకపోతే నేను పనులకు ఎవరికైనా ఇచ్చేస్తాను. అవునా, అమ్మ చీరలు వదినా చాలా బాగున్నాయి అసలు. మీకు కావాలంటే మీరు ఉంచుకోండి వదినా. చీ, మీ అమ్మ చీరలా? మీ అమ్మ చీరలు నేను ఎందుకు కట్టుకుంటా? నాకేం అవసరం, నా దగ్గర బొచ్చాడు చీరలు ఉన్నాయి. నీకు కావాలంటే తీసుకపో, లేకపోతే లేదు. నేను ఎందుకు కట్టుకుంటా అమ్మ? అసలే మీ అమ్మ అంటే నాకు భయం. మళ్ళీ అయితే మీ చెవులకున్న బంగారు కమ్మలు కూడా అమ్మాయే కదా? అవును, ఈ కమ్మలు మీ అమ్మాయి. ఇంకో నెక్లెస్ కూడా ఉంది నా దగ్గర. అయితే ఆ కమ్మలు నెక్లెస్ నాకు ఇచ్చేయండి వదినా, ఎందుకంటే అవి కూడా మా అమ్మాయి కదా. మా అమ్మ చీరలు చీ అయినప్పుడు మా అమ్మ బంగారం కూడా చీ కావాలి కదా. బంగారం ఏమో కావాలా, మిగతా వస్తువులన్నీ చీయా? ఇది ఎక్కడి న్యాయం వదినా? బంగారానికి చీ అంటదా? ఇచ్చేయండి, ఆ బంగారం కూడా నాకు ఇచ్చేయండి, తీసుకొని వెళ్ళిపోతాను నేను. బంగారమా? మీ అమ్మ బంగారము నేను ఇవ్వాలా? నేను ఇవ్వ, నీకెందుకు ఇస్తా? అత్త బంగారం కోడలికే కదా ఇచ్చేది, అందుకే నేను ఉంచుకున్నా. మరి బాగుందిగా, బంగారం ఇవ్వమంటాను.